హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన సంప్రదాయ వంటల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టపడే తీపి వంటకం బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. బొబ్బట్ల తయారీకి మనకి మైదా పిండి, గోధుమ పిండి, శనగపప్పు, బెల్లం, కొంచెం యాలకుల పొడి ఉంటే సరిపోతుంది. ఇక్కడ మైదా పిండి, గోధుమ పిండిలో మైదా పిండి ఒక్కటి తీసుకుని అయినా చేయొచ్చు, లేదా మైదా పిండి గోధుమ పిండి కాంబినేషన్తో అయినా సరే మనం చేసుకోవచ్చు. మైదా ఎక్కువగా వాడటం హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ 2 కలిపి తీసుకున్నాను. దీనికోసం నేను 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు మైదా తీసుకొని దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి దాంట్లోకి తగినన్ని నీళ్లు వేసి పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద 2 చెంచాల నూనె వేసి దాన్ని బాగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా నూనె వేయడం వల్ల చక్కగా మెత్తబడి పైపోతకి పూరి బాగా మనకి సాగుతుంది. చూసారుగా, ఈ రకంగా ఉంటే మనకి సరిపోతుంది, బాగా వస్తుంది పైపోత పిండి. ఇప్పుడు మనం కొలతగా తీసుకున్న 1 కప్పు శనగపప్పుని కుక్కర్లో వేసి ఒక్కసారి దాన్ని బాగా కడిగి తగినంత నీళ్లు పోసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా శనగపప్పును మనం కుక్కర్లో ఉడకనివ్వాలి. ఇట్లా ఉడికిన శనగపప్పుని నీళ్లను వడకట్టి శనగపప్పుని ఒక పళ్ళెంలో వేసి చల్లారబెట్టుకోవాలి. శనగపప్పు బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి శనగపప్పు అంతా వేసి దాన్ని పొడిలాగా చేసుకోవాలి. ఆ పొడిలోకే మనం కొంచెం యాలకుల పొడి వేసి యాలకుల పొడి కూడా బాగా ఈ శనగపప్పు పొడిలో కలిసేలాగా తిప్పాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ఇత్తడి గిన్నె పెట్టి దానిలోకి ముందుగా కొలుచుకున్నటువంటి బెల్లాన్ని వేసి ఆ బెల్లం తడిసేలాగా దాని మీద నీరు పోసి బెల్లం కరగంగానే మనం స్టవ్ కట్టేసి దానిలోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఈ పూర్ణ పిండిని ఆ బెల్లం పాకంలో వేసి శుభ్రంగా కలుపుకోవాలి. పాకంలో మనం పిండి కలుపుకునేటప్పుడు చక్కగా జాగ్రత్తగా ఎక్కడ ఉండలు లేకుండా నిదానంగా మొత్తం పిండి పాకంలో కలిసి సాఫ్ట్గా వచ్చేలాగా చూడాలి. ఎక్కడైనా ఉండలు ఉంటే బొబ్బట్టు మనకి సాఫ్ట్గా రాదు, కాబట్టి ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయి మెత్తగా ఉండేలాగా మనం చూడాలి. చూసారుగా, పూర్ణం చక్కగా ముద్దగా వచ్చింది. ఇలా వస్తే చాలు, మనకి బొబ్బట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి బొబ్బట్టుకు పైపోతు పిండి, దానిలో పెట్టే పూర్ణం 2 రెడీ అయిపోయాయి. ఇంకెందుకు లేట్, మరి మనం బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఆ పూర్ణం పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇదిగో ఈ సైజు పక్కన ఉంచుకోవాలి. దాని తర్వాత మనం ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఆ ప్లాస్టిక్ షీట్ మీద కొంచెం నూనె రాసి దానికి మనం పైపోత పిండిని కూడా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పూరీ పిండిని, దాన్ని తీసుకొని చిన్న ఉండ ఆ ప్లాస్టిక్ షీట్ మీద పెట్టి ఫస్ట్ ఒక చిన్న పూరీలాగా చేసుకోవాలి. చేతితో తడితే సరిపోతుంది. ఇప్పుడు ఆ పూరీలోకి మనం పూర్ణ ముద్దను తీసుకొచ్చి దాన్ని 4 వైపుల నుంచి కూడా క్లోజ్ చేసి ఆ ఎక్స్ట్రా వచ్చినటువంటి పైపోత పిండిని తీసి పక్కన పెట్టి దాన్ని 4 వైపులా ఒకసారి రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ షీట్ మీద కొంచెం నూనె రాసి మనం చేత్తో బొబ్బట్టుని చక్కగా ఒత్తుకోవచ్చు. చూడండి, ఈ విధంగా స్లోగా చేత్తోటి మనం తడుతూ బొబ్బట్టును పల్చగా ఒత్తుకోవచ్చు. పూర్ణం స్టఫ్ చేయడానికి మనం ప్లాస్టిక్ షీటే వాడక్కర్లేదు. ఇలా మన అరచేతి మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ పైపోత పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసి దానిలోకి మనం ఆ పూర్ణం ముద్దను పెట్టి 4 వైపుల నుంచి క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టి పెనం బాగా వేడయ్యాక ఈ బొబ్బట్టును దాని మీద వేసి స్టవ్ని సిమ్లోనే అంటే లో ఫ్లేమ్లో ఉంచి బొబ్బట్టును కాల్చాలి.
ఇట్లా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మనం బొబ్బట్టు నిదానంగా రెండో వైపుకి తిప్పాలి. ఇట్లా రెండో వైపు కూడా కొంచెం కాలాక బొబ్బట్టు మీద చక్కగా నెయ్యి వేసి ఆ నేతితో మనం బొబ్బట్టుని పెనం మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు నేతి వాసన బొబ్బట్టుకు పట్టి మంచి సాఫ్ట్గా మరింత రుచికరంగా బొబ్బట్టు తయారవుతుంది. బొబ్బట్టు ఇలా రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూసారుగా, బొబ్బట్టు రెడీ అయిపోయింది. బొబ్బట్టును కాల్చుకోవడానికి మనం నెయ్యి అయినా నూనె అయినా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వాడాను, ఎందుకంటే నేతి బొబ్బట్లు చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను బొబ్బట్లకి నెయ్యి వేసి కాల్చుకున్నాను. డియర్ ఫ్రెండ్స్, బొబ్బట్లు చేయడం చాలా కష్టం అని ఫీల్ అవుతారు, కానీ సింపుల్గా దాన్ని కొలతలతో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దట్టు మన ఇంట్లో మనం చేసుకుంటే బొబ్బట్లు చాలా తాజాగా చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.